రసవద వైద్య మిత్రులందరికీ కూడా ఈరోజు వెండి 8 గ్రాములు. ఈ వెండి 8 గ్రాములని తీసుకొని మెల్ట్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మెడిసిను. ఇది ఒక రకమైన ఇనుము, అలాగే ఆదరసం, ఇంకా ఇతరమైనటువంటి విధానాలు అన్నీ కలిపి ఉన్నటువంటి ఒక మెడిసిను. ఇది మైనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పాదరసము, ఇనుము కలిపిన మైనం అనుకోవచ్చు. అట్లాంటి ఒక రకమైనటువంటి మెడిసిన్ అది. ఈ మెడిసిన్ని సిల్వర్ మీద వేసిన తర్వాత యాక్చువల్గా ఇందులో పసుపు రంగు మట్టి దిగుతుంది, బంగారు రంగు మట్టి. కానీ అది వీడియో మిస్ అయింది, సో అది మాత్రం పెట్టలేకపోతున్నాం. ఇందులో ఇప్పుడు ఇది చూడండి, ఇది మెడిసిన్ వేసిన తర్వాత పూజలు పోసాము నైట్రిక్ కొనడానికి. ఇది నైట్రిక్ కొనిన తర్వాత మట్టి కరిగించాం అన్నమాట. ఇవన్నీ కూడా బిట్లుగా పెట్టాను మీకు. నైట్రిక్ వేసిన తర్వాత మట్టి కరిగించాం. ఇదే మట్టి, దిగిన మట్టి. ఇది ఎట్లా చేసామంటే, ముందు మెడిసిన్ ఇందాక 8 గ్రాములు వెండి కరిగాం కదా, అది ఇప్పుడు కరిగింది. దీంట్లోకి ఆకుపచ్చ రంగు మెడిసిన్ ఒక పుల్లతో తీసుకొని, చక్కెర పుల్లతో మైనాన్ని దీంట్లో వేస్తాం. సో వెండి గడ్డ కట్టేటప్పుడు మైనంలో వేయాలి. కరిగి ఉంది, లిక్విడ్ అయింది. లిక్విడ్ అయిన తర్వాత దీంట్లో మనం మెడిసిన్ వేయాలి. ఇందాక చూపించిన ఉడికిన మెడిసిన్ ఇదే. ఇందులో ఐరన్ ఉంటుంది, మెర్క్యూరీ కూడా ఉంటుంది. సో అన్ని రకాలు ఉంటాయి. ఇది నైట్రిక్లో వేస్తే మనకి బంగారు రంగు మట్టి కిందకి కూర్చుంటుంది. సో వీడియో మిస్ అయింది, పెట్టలేకపోతా ఉన్నాను. కానీ ఇది మట్టి తీసిన తర్వాత మళ్ళీ కరిగించిన బిట్ మీకు కూడా మీకు పెడతాను. మరి ఇది ఏమవుతుంది, దీన్ని జ్యువెలరీ మెటల్స్లో తీసుకోవచ్చా, ఇది ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎక్స్పెరిమెంట్ వరకే చేస్తాను నేను ఒక రీసెర్చరు, రసవాదిని కాదు కాబట్టి ఇక్కడ వరకు దీన్ని తయారు చేస్తాను. అలాగే గోల్డ్ షాప్లో బంగారం ఆభరణాలు తయారు చేసేటప్పుడు కాపర్, సిల్వర్ మొదలైనవి కలుపుతారు. దాని బదులు ఇట్లాంటి మెటల్స్ కలిపితే మంచివని ఉద్దేశంతో గోల్డ్కి ఒక సబ్స్టిట్యూట్ మెటల్గా తయారు చేయాలా, ఎల్ఐ తయారు చేయాలా, మిశ్రమ లోహం తయారు చేయాలని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను. ఫార్ములాలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్ట్ పే చేసి తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కరిగిస్తూ ఉన్నాను. ఈ కరిగించినటువంటి దాన్ని పూజలు పోసేసి నైట్రిక్ వేసేస్తాను. నైట్రిక్ వేసి వచ్చిన దాన్ని తీసుకొని ఇక్కడికి పూజలు పోసేటప్పటికి ఎక్కడికి ఇదిగా నైట్రిక్ ఇది. సో పవర్ కట్ అయింది, ఎలక్ట్రిసిటీ పోయింది, అందుకని నైట్రిక్ సరిగ్గా చూపించలేకపోయాను. నైట్రిక్ యాసిడ్ వేసి ఈ వచ్చిన మట్టిని మళ్ళీ కరిగిస్తున్నాను. మనకి 8 గ్రాముల వెండిలోనూ ఒక 3 గ్రాముల మెడిసిన్ కొడతాము. అందులో పాదరసం ఒక 1/2 మిల్లీ ఎంత ఉంటుంది. ఈ మెటల్ వచ్చింది చూడండి, మెటల్ నైట్రిక్లోంచి దిగినటువంటి మెటల్ కరిగిస్తే మెటల్ మెత్తగా ఉంది, కొంచెం కలర్ ఉంది. సరిగ్గా నైట్రిక్ ఉడకబెట్టలేకపోయినా కరెంట్ పోయినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండి సరిగ్గా వీడియో రాలేదు. చూడండి, ఈ ఫార్ములా కూడా మంచిది. ఏమన్నా కావాలంటే ఇది కూడా అవైలబిలిటీ ఉంది, కాస్ట్ పే చేసి ఫార్ములా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇది మన మెటల్ చూడటానికి ఇలా ఉంది, కానీ దీనికి డెన్సిటీ, బరువులు చాలా వరకు అన్నీ బాగానే ఉంటాయి. సో ఇది కూడా బాగానే ఉంటుంది. గీటు పెట్టి యాసిడ్ వేద్దాం, దీన్ని తోమి ప్యూర్ చేద్దాం. తోమేసి ప్యూర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. బాగా మెత్తగా తోమేసి ప్యూర్ చేసేయాలి. కలర్ బాగానే ఉంది, లైట్ కలర్ ఉంటుందండి, ఎల్లోయిష్ రెడ్డిష్ కలర్ ఉంటుంది. గీటు మెత్తగా పడుతుంది, సాగుతుంది, పగలదు. ఇందులో ఇనుము ఉంటుంది, మెటలో మెర్క్యూరీ కూడా దిగింది. కాబట్టి ఇది రసవాదులు కానీ వేరే వాళ్ళు కానీ ఏదైనా ఉపకారం ఉంటే చూసుకోవచ్చు. ఇంతవరకే నాకు తెలిసి, ఇంతవరకే నేను మీకు ఫార్ములా ఇవ్వగలను. దీని తర్వాత ఏం చేసుకుంటారు అనేది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోండి. యాసిడ్ పెట్టాను, యాసిడ్ పెట్టి రుద్దా, అయినా కూడా అది పోదు. ఇది మరి బీజింగ్ కలిపితే ఎలా ఉంటుందో నాకు తెలియదండి, అది మీరే టెస్ట్ చేసి చూసుకోవాలా. ఫార్ములా వరకు ఇస్తున్నాను చూడండి. చాలా సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు ఎంతోమందికి పనులుగా జరుగుతూ ఉన్నారు. ఇలాంటి మెటలు ఒకటి ఉంటే
ముందుకు పోనీకి అవకాశం ఉండొచ్చు. గేట్లు అలాగే చక్కగా నీట్గా ఉన్నాయి. ఇది కూడా 1 డే వర్క్ అండి, 1 డేలో అయిపోతుంది. వాల్ క్యాంతర్లోని వర్క్, పుటాలు భస్మాలు ఏం లేవు, మూలికలు ఏం లేవు. ఇది బయట కెమికల్ దొరుకుతుంది, పాదరసము, ఒక ఐరన్కి సంబంధించిన కెమికలు, వీటితోటే మనకి వర్క్ అండి. ఇది వచ్చిన మెటల్ చూడండి, ఇప్పుడు లైట్ వేసాను, కరెంట్ వచ్చింది, గోల్డ్ కలర్లో ఉంది బిట్టు. ఈ బిట్టుని మీరు ఏమైనా చేయగలిగితే చేసుకోవచ్చు. దయచేసి రసవాదులు చాలామంది ఫార్ములా తీసుకుంటున్నారు. వర్కర్ అయితేనే తీసుకోండి, వర్క్ చేయగలిగితేనే తీసుకోండి. వర్క్ ఒక్కసారి చేసుకొని 2-3 సార్లు చేసి ఆ ఫార్ములాను సక్సెస్ చేసుకోవాలా. ఎందుకంటే నేను గురు స్థానంలో ఉన్నాను. గురువుగా నేను ఎన్ని వేల ఎక్స్పెరిమెంట్లు చేశాను, ఎప్పటికి ఎన్ని లక్షలు వేస్ట్ చేశాను నాకే తెలియదు. సో రోజు మీకు ఇన్నిసార్లు వెండి ఎన్ని చూపిస్తూ ఉన్నాను, ఎంత ఖర్చు అవుతుందో మీరు చూడండి. పాదరసం చూపిస్తూ ఉన్నాను, ఎంత ఖర్చు అవుతుందో మీరు గమనించండి. చాలా లక్షలే ఖర్చు పెడుతున్నది దీని మీద. అయితే రీసెర్చ్ కొనసాగుతూ ఉంటుంది. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలా. డబ్బులు గురించి ఆలోచించే వాళ్ళకి కష్టము, రసవాదం కాదు. అట్లనే గోల్డ్ జ్యువెలరీస్ ఇవన్నీ కూడా కాస్ట్తో కూడుకున్నవి. కలర్ బాగానే ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోయే విధానాలు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళవచ్చు. ఫార్ములాలు తీసుకునే వాళ్ళందరూ కూడా గమనించండి. మీకు ఇచ్చే ఫార్ములాల కాస్ట్ కంటే కూడా మీరు సక్సెస్ అయితే చాలా బాగుంటుంది.